జూబ్లీహిల్స్ బైపోల్లో మరోమారు బీఆర్ఎస్ దే జోరని తేలిపోయింది. ఈ మేరకు ప్రముఖ సంస్థ కేకే సర్వే లెక్కలతో సహా తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్ లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని తెలిపింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో బీఆర్ఎస్ కే జనం పట్టం కట్టారు. అటు యూసఫ్గూడలో కూడా బీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉందన్న కేకే సర్వే వెల్లడించింది. బోరబండ, శ్రీనగర్, ఎర్రగడ్డ, షేక్పేట్లో దాదాపు 60 నుంచి 65% జనం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ లో మరోమారు గులాబీ జెండా రెపరెపలాడనుంది. కాంగ్రెస్ పార్టీకి 37% ఓట్లు వస్తాయని, బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగమే వస్తాయని సర్వే తెలిపింది. ఇది ఒక్క రోజులో చేసిన సర్వే కాదని, తాము చాలా కాలం పాటు అన్ని డివిజన్లలో చేసిన సర్వేగా ప్రకటించారు నిర్వాహకులు. కాంగ్రెస్ కు మజ్లిస్ ఇచ్చిన సపోర్ట్ ను ముస్లింలు పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని కేకే సర్వే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సరే, వాళ్ళ కేకే సర్వే చూసుకున్నట్లయితే మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఎగరబోయేది గులాబీ జెండానేనని స్పష్టం చేసింది. దానిపై మీ రెస్పాన్స్ ఏంటి? అమ్మా నమస్తే అమ్మా. ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఈ 22 నెలల్లో ఏమాత్రం కూడా ప్రభుత్వము ప్రజలకు ఇలాంటి ఒక పథకం, మంచి పథకం కూడా అందలేదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ. కాబట్టి ఈ 22 నెలల్లో ఏ ప్రజలకు, ఏ వర్గాలకు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అవ్వాయిలకు కావచ్చు, ఎవరికి కూడా అందలేదు. కాబట్టి ఈ రోజు ఏ బస్తీలో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ అపార్ట్మెంట్ లో చూసినా, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి. ఇక్కడ కర్రు కాల్చి కాంగ్రెస్ కు వాత పెడితే మాత్రమే ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారని ప్రజలు అంటున్నారు. అయ్య వాళ్ళకు 4,000 పింఛన్లు ఇస్తున్నారు. ఏ అయ్యవని అడిగినా, ఏ వృద్ధులను అడిగినా మాకు పింఛన్ రాలే అంటున్నారు. మా చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు తులం బంగారం 1,16,000 రూపాయలు రావాలి. ఏది రాలే. గతంలో ఇచ్చిన పథకాలను ఏది కూడా కొనసాగించలేరు. వాళ్ళ ఇచ్చిన హామీలను కూడా అమలుపరచలేరు. కాబట్టి ఒక ఇల్లు కట్టలేదు. 2,500 రూపాయల ప్రతి మహిళకు, మా అక్కలకు, మా చెల్లెళ్ళకి ఇస్తా అన్నారు. ఏ అక్కకు కూడా 2,500 రాలేదు. కాబట్టి మొత్తము బస్తీలలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ అంటే మొత్తము వివిధ రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్న అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు వచ్చి పనిచేసుకొని బతుకుతున్న ప్రాంతం అది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, గ్రామాలలో న్యాయం జరుగుతలేదు, పట్టణాలలో న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనుకుంటారు. ఇంకో విధం వ్యాపారస్తులు, ఈరోజు వ్యాపారస్తులు రోజుకు ఒక్కొక్కరు 50 మిల్స్, 100 మిల్స్ అమ్మేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు ఈరోజు 20 మిల్స్ కూడా వదలరు. మేము వ్యాపారాలు లేవు, పని లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఎక్కడ కూడా కూలి దొరకలేని పరిస్థితిలో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో ఉన్నది. వీళ్ళంతా డైలీ వేజ్ వర్కర్స్. చాలా వరకు సినిమా ఇండస్ట్రీ ఉండే ప్రాంతం కృష్ణానగర్, రైబేద్ నగర్, ఇళ్లలో పనిచేసే ప్రాంతం, కన్స్ట్రక్షన్ లో పనిచేసే ప్రాంతం, సున్నాలు వేసే ప్రాంతం,
ఎక్కడ కూడా ఈ ఈ ఈ పని దొరకక ప్రజలు ఆగమాగమైపోతారు, కూలి దొరకలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు 45 రోజుల పైగా చేసిన కేకే సర్వే స్పష్టంగా ఈరోజు చెప్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగరబోతుంది జూబ్లీహిల్స్ గడ్డ మీద అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ గారు, సర్వే రిజల్టే కాదు గ్రౌండ్ రియాలిటీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. దానికి నిదర్శనమే నిన్న షేక్పేట్లో జరిగిన రోడ్ షోకి అయితే అపూర్వ స్పందన వచ్చింది. దానిపై మీ స్పందన ఏంటి? అమ్మా, ఇప్పుడు ప్రజలు అదే కదా, ఎందుకు ప్రజలు కదిలొస్తున్నారు బయటికి? కేటీఆర్ గారి మాటలు వినడానికి లేదా బీఆర్ఎస్ మద్దతుగా ఉన్నామని చెప్పడానికి అంటే ఒక సైన్ ఇవ్వాలి. ఈ మొత్తం తెలంగాణ సమాజంలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది ఒక రెఫరెండం. ఈ రోజు ఇక్కడ బుద్ధి చెప్తేనే వాళ్ళకి అర్థమైతే అనే ధోరణిలో ఈ రోజు ప్రజలంతా కేటీఆర్ సభకు వేలాది మందిగా తరలి వస్తున్నారు. రేపు మా దగ్గర యూసఫ్గూడలో ఉంది రేపు సభ. యూసఫ్గూడలో సొంత డివిజన్ అయిన నవీన్ యాదవ్ గారి సొంత డివిజన్ యూసఫ్గూడలో కూడా ఈ రోజు మెజార్టీ వస్తుంది. ఎందుకు మెజార్టీ వస్తుంది? వాళ్ళు ఏ రోజు కూడా ఒక మంచి పని చేయలేదు, వాళ్ళు చేయలేదు, అటు ప్రభుత్వం కూడా చేయలేదు. అందుగురించే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్టేషన్తో మాట్లాడుతుంటారు, మీకు కనుక మీరు మాకు ఓట్లు వేయకపోతే మీ పథకాలు కట్ చేస్తాం. నువ్వు ఏమి ఇచ్చినవయ్యా కట్ చేయడానికి? నువ్వు ఇచ్చింది ఎందుకు కట్ చేసేది? అందులో భాగంగానే ఆ రోజు ముస్లింలను దగ్గర పెట్టుకొని కడుపులో పెట్టుకొని సాధిన కేసీఆర్ గారు ఈ రోజు ముస్లింలకు ఏమి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనుకుంటది. అందుగురించే కదా రాత్రికే అజారుద్దీన్ తీసుకుపోయి మంత్రి చేసిండు. మనం ఇది ఒక్కటి చూస్తే అర్థమైపోతుందమ్మా. ఈరోజు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. రాత్రికే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిందంటే అర్థమైంది. నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ముస్లింలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ముస్లిం మహిళలు, ముస్లిం పెద్దలు అందరూ కూడా సెక్యులర్ అంటే కేసీఆర్ అంటే సెక్యులరిజం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి పదవి ఇచ్చిండు. ఆ మంత్రి పదవి కూడా 3 నెలల ముచ్చటే. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు. ఎమ్మెల్సీ ఇచ్చిన అమీర్ అలీ ఖాన్ గారికి మెడ మీద కట్ అయింది, తెగిపోయింది. ఆ పక్కన కోదండరామరెడ్డి పరిస్థితి అట్టే ఉంది. ఇంకా ఈయన ఎక్కడి నుంచి ఎమ్మెల్సీ ఇస్తాడు అంటే మళ్ళీ ఒక మోసం చేసి జూబ్లీహిల్స్ ఉన్న ముస్లిం సోదరులను కూడా మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటూ అందులో భాగంగానే నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ గౌరవిస్తాం. కానీ ఆయన ఏదైతే చేసిండో కాంగ్రెస్ ఓట్ల కోసం ఈ రోజు అజారుద్దీన్ బలిపశువు చేస్తున్న స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే కేటీఆర్ సభలకు వేలాది మందిగా ప్రజలు తరలి వస్తుండ్రు. ఇదే గెలుపు సంకేతంగా మనకు అర్థమవుతుంది. రేపు యూసఫ్గూడలో ఉంది. యూసఫ్గూడలో కూడా బ్రహ్మాండంగా ప్రజలు తరలి 10,000-15,000 మంది ప్రజలు కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సాంకేతం. ఆ సాంకేతికమే ఈ రోజు స్పష్టంగా కేకే సర్వే గ్రౌండ్ రిపోర్ట్. మేము దాదాపు 4 రోజుల నుంచి పనిచేస్తున్నాం. యూసఫ్గూడ డివిజన్ లో ఏ బస్తీకి పోయినా, కృష్ణానగర్ లో ఏ బ్లాక్ పోయినా, ఎల్ఎన్ నగర్, లక్ష్మీ నరసింహనగర్ పోయినా, కుమ్మరి బస్తీ పోయినా, అర్జున బస్తీ ఏ బస్తీకి పోయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ ని గెలిపిస్తామని స్పష్టంగా పదే బయటకు చెప్తున్నారు. అదే విధంగా రేపు అదే గెలుపు రాబోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనేది ప్రతి ఓటరుకు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఓటరుకు ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా ఉందనేది ఈ కేకే సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు.